భగవద్గీత 2వ అధ్యాయము 9వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు ఉవాచ పలికెను, ఏవం ఆ విధముగా, ఉక్త్వా పలికి, హృషీకేశం ఇంద్రియములకు ప్రభువైన శ్రీకృష్ణునితో, గుడాకేశః అజ్ఞానమును అంతరింపజేయుటయందు నిపుణుడైన అర్జునుడు, పరంతపః శత్రువులను జయించువాడు, నయోత్స్యే నేను యుద్ధము చేయను, ఇతి అని, గోవిందం ఇంద్రియములకు ఆనందమునొసంగు శ్రీకృష్ణుని గూర్చి, ఉక్త్వా పలికి, తూష్ణీం బభూవ మౌనము వహించెను. హా నిశ్చయముగా సంజయుడు పలికెను. శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణునితో, గోవిందా నేను యుద్ధమును చేయను అని తెలిపి మౌనము వహించెను. భాష్యము. అర్జునుడు యుద్ధమును మాని యుద్ధరంగమును వీడి భిక్షాటనను చేపట్టనున్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి ఉండవచ్చును. కానీ సంజయుడు అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సంహరింప సమర్థుడని తెలిపి అతనిని తిరిగి నిరాశపరచెను. బంధుప్రీతి కారణముచే అర్జునుడు తాత్కాలికముగా అజ్ఞానముతో శోకమునకు గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యుడనని శరణు పొందెను. కుటుంబ బంధముల వలన ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడివడి కృష్ణ చైతన్యము లేక ఆత్మానుభూతి యొక్క పరిపూర్ణ జ్ఞానము చేత జ్ఞాన ప్రకాశమును పొంది తప్పక యుద్ధము చేయునని ఇది సూచించుచున్నది. అర్జునుడు శ్రీకృష్ణుని నుండి జ్ఞాన ప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధము చేయుచున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిరాశగా మారవచ్చును. జై శ్రీకృష్ణ.